అరే తమ్ముడు చెప్పన్నా, జీవితం అనేది చాలా చిన్నదిరా. అవునన్నా, చాలా చిన్నది. ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెద్దవి. అవునన్నా, చాలా పెద్దవి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఐస్ గడ్డలు ఉంటుంది, ఎప్పుడైనా కరిగిపోవచ్చు. మన ప్రాబ్లమ్స్ కూడా అలాగే పోతాయి. అందుకే మనం ఏదైనా సాధించాలంటే దాని గురించి పరిగెడుతూనే ఉండాలి. అందుకే అన్నా, నేను రోజు లెగ్గనే పరిగెడుతూనే ఉంటా. సాయంత్రం కూడా పరిగెడతానన్నా. చెబుతాడు, చెప్పిందే చెప్తానేమో కొడతాడు. ఏంటో నేను చెప్పేది అది కాదు. ఏంటన్నా మరి? పరిగెడతామంటే మనం అనుకునేది సాధించే వరకు నిద్రపోకూడదు. అలా అంటావేంటన్నా? నిద్రపోకపోతే తలనొప్పొస్తుందిగా. ఓర నీకు దండవరా నాయన, వేస్ట్ గాని. మరి ఎందుకు చెప్తున్నామన్నా? ఊరికే సరదా కోసం చెప్పా, సరేనా? అలా అయితే ఓకే. ఊరే ఈ లోకంలో గొప్పోళ్ళు ఎవర్రా? ఎవరు గొప్పోళ్ళు అయితే వాళ్ళే గొప్పోళ్ళు. నీ బొందరా, నీ బొంద కాదురా, మన తల్లిదండ్రులు. నిజమే అన్నా. సరే, ఈ లోకంలో ధనవంతులు ఎవరు? ధనవంతులు అంటే ఎలన్ మాస్క్, బిల్ గేట్స్, అంబానీ, అదాని కాదే. మంచి మనసున్నోడు, తను సంపాదిస్తూ కొంతైనా దానం చేస్తా చూడు, అతను ధనవంతుడురా. అది ఎవరైనా కావచ్చు. మనం చూసిన వల్ల రతన్ టాటా గారు ఒకరు. మరి పేదోడు ఎవరన్నా? అరే, కష్టపడి పని చేసేవాడు ఎవడు పేదవాడు కాదు. ఎవడైతే పని పాట లేకుండా తిరుగుతా చూడు, ఆడు పేదవాడు. నిజమే అన్నా. అసలు టెక్నాలజీ అంటే ఏంటన్నా? టెక్నాలజీ అంటే ఉన్నది వదిలేసి లేని దానికోసం ఎగబడుతూ టెక్నాలజీ అంటూ మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటాం చూడు, అది టెక్నాలజీ. అవునా? నిజమే కదా అన్నా. నేను 2 రోజుల నుంచి అన్నం సరిగ్గా తినటం లేదన్నా. ఎందుకురా? ఎందుకంటే ఈ మధ్య బాగా బిర్యానీ తింటున్నాను. అందుకే. ఏం మాట్లాడుతున్నావురా? ఇయే తగ్గించుకుంటే కొంచెం మంచిది అన్నా. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానన్నా. అవునా? ఇదిగో అన్నా. అరే నీ అబ్బా, మంచిది, అలాగే ప్రేమిస్తుండు. సరే అన్నా. రే, బయట నాకు చిన్న పని ఉంది, వెళ్దాం. ఏం పని అన్నా? అరే వెళ్ళాక చెప్తారా? సరే ఇప్పుడు వెళ్తున్నాక చెప్పన్నా. రాకపోతే మానే, నేను వెళ్తా. సర్లే అన్న, నేను రానులే, నువ్వు వెళ్ళు. దొరికిన సంతరా